సర్కారోళ్లు సక్కగా జీతాలిత్తలేరని ఖమ్మం జిల్లా సర్కారు దావకాన్ల పనిచేసే కాంట్రాక్టు కొలువు చేసేటోళ్ళందరూ నిరసనకి దిగిండ్రు. గిట్లా రోజు పొద్దుగాల దావకానుకు వచ్చుడు, గొడ్డు సాకిరి లెక్క పనిచేసి ఇంటికి పోవుడు. గంతేగాని మాకు జీతాలైతే వర్తలేవని గరమైండ్రు. ఆఫీసర్లను ఎన్ని మలకలు అడిగినా పడతాయి అంటున్నారు గాని పైసలు వడ్డది లేదు, ఆళ్ళు మాకు చేతికిచ్చింది లేదు. ఇగో కొన్ని నెలలకెంచి గీదే కథ నడుస్తున్నదట. జీతాలు రాకపోతే మాకు ఇండ్లు గడవయని ఆఫీసర్లతోటి ఎన్ని మల్కలు మొత్తుకున్నా పాయిదా లేకుంటాయిందట. గిట్లయితే గాదు, మేం పనులు చెయ్యమని చెప్పి దావకాన్లనే నిరసనకు దిగిండ్రు కాంట్రాక్టు కొలువు చేసేటోళ్ళందరూ. ఏడి కార్కి పనులన్నీ బందుపెట్టి సప్పుడు చెయ్యక కూసున్నారిట్లా. కనీసం మాకు 2 నెలల జీతాలన్నా ఇప్పియాలని డిమాండ్ చేసిండ్రు. కాని గీ ముచ్చట్లను అటు చెవుతోటి ఇని ఇటు చెవుతోటి ఇర్చిపెట్టినట్లే చేస్తున్నారట ఆఫీసర్లు. ఇక దావకాన్లా గీలు పనులు బంద్ పెట్టిండ్రని చెప్పి మున్సిపాలిటీలో పనిచేసేటోళ్లతోటి పనులు చేపించుకుంటున్నారట ఆఫీసర్లు. మీదికెంచి 10 రోజులలోనే మంత్రుల పర్యటన ఉన్నది. గిప్పుడైతే ధర్నాలు బంద్ పెట్టిండ్రి. అటెంకాల మేము గీ ముచ్చట్లను మంత్రుల తానికి తీసుకుపోయి మాట్లాడతామని ఆళ్లను బుద్రకిచ్చిండ్రట ఆఫీసర్లు. సర్కారు గద్దెనెక్కిన ఏడాది నర్తంలనే 7-8 మల్కలు ధర్నాలు చేసినాం. కాని గిప్పటిదాకా ఎస్సంటి పాయిదా లేకుంటాయిందే. 3 మంత్రులున్న ఖమ్మం జిల్లాలనే మాకు న్యాయం కోసం కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని బాధెల్ల వస్తున్నారు నిరసన చేసేటోళ్ళందరూ. చూడాలి మరి, కనీసం గీల బాధను చూసినాకైనా జీతాలిచ్చే ముచ్చట్ల మంత్రులు ఏమన్నా మంచి ఆలోచన చేస్తారో లేదో.